హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను బార్డర్ లేని క్లాత్కి అంటే నార్మల్గా మనం పీస్ తీసుకుని కట్ వర్క్ స్టిచ్ చేస్తాం కదా, అలాంటి క్లాత్కి క్యాన్వాస్ వేసుకొని ఎలా టర్న్ చేసుకొని కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అయితే ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం మిషన్ ఫుట్ సెట్ చేసుకోవాలి. అయితే పైపింగ్ గురించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చింది. ఇద్దరు సిస్టర్స్ అయితే అడిగారు ఈ ఫుట్ గురించి, అలాగే ఈ పైపింగ్ థ్రెడ్ గురించి. అయితే వాళ్ళ పేరైతే చెప్పొచ్చో లేదో తెలియదు కానీ వరకు బ్లౌజెస్ ఈజీగానే స్టిచ్ చేస్తారు. పైపింగ్తోనే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళైతే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ నేను చూపించే ఫుడ్ ఓన్లీ పెద్ద మిషన్కి అయితే సెట్ అవుతాయి. చిన్న మిషన్స్ ఉండే వాళ్ళైతే సింగిల్ ఫుట్ వస్తాయి. అవి అడ్జస్ట్ చేసుకుంటూ రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. నేను ఇంతకు ముందు అయితే చిన్న మిషన్లోనే స్టిచ్చింగ్ చేసేదాన్ని. డబుల్ ఫుట్తో సింగిల్ ఫుట్తో కూడా వస్తుంది. ట్రై చేస్తూ ఉండండి, రిపీటెడ్గా అయితే వస్తుంది. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లైక్ వల్ల మనలాగా స్టిచ్చింగ్ కంటెంట్ చూసే వాళ్ళకి వీడియో అనేది రీచ్ అవుతుంది. అయితే ఇప్పుడు వీడియో చూద్దాము. చూడండి, మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత అయితే స్లీవ్ కట్ చేసుకున్నాను. ఇక్కడ 12 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పీసు ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో కింద వైపున మన స్లీవ్ లెంత్ ఎలాగైతే ఉంటుందో అంతవరకు ఇలా క్యాన్వాస్ పెట్టుకొని కింద నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా చిన్న చిన్నగా డాట్ పెట్టుకోండి. అక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ వేసుకొని ఆ మార్కింగ్ పైన స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఫస్ట్ లైన్ ఇలా 1/2 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. కిందన ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇటు సైడ్ చివరన ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. అక్కడ స్టిచ్చెస్ వస్తాయి కాబట్టి కట్ వర్క్ చేయాల్సిన పని ఉండదు. మనకు చిన్న కట్ వర్క్ కావాలి అంటే మనం అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచెస్కి ఇలా 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్కి చేసుకుంటున్నాను. పెద్ద కట్సే పెడుతున్నాను. ఇలా 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, 2 ఇంచెస్ మిడిల్కి కరెక్ట్గా ఇంకొక పై వైపున అంటే కింద వైపున ఒక లైన్ వేసుకున్నాను కదా, అటు సైడ్ ఒక డాట్ పెట్టుకొని ఈ డాట్లన్నీ కలుపుతూ మన కట్ వర్క్ షేప్ అన్నదే మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఇలా రాని వాళ్ళు కట్ వర్క్ స్కేల్స్ దొరుకుతాయి మార్కెట్లో, దాంతో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చిన్న పీస్ అట్ట ముక్కతో కూడా కట్ చేసుకొని ఇలా కట్ వర్క్ డ్రాయింగ్ చేసుకోవచ్చు. మనకి షేప్స్ అయితే ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని ఈ షేప్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకోండి. 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్ కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్స్ అని నీట్గా ట్రిమ్ చేసుకోండి. అటు చివరన ఇటు చివరన 1 ఇంచ్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. అక్కడ స్టిచ్ వస్తుంది కాబట్టి కట్ వర్క్ రావాల్సిన పని లేదు. ఇప్పుడు లైనింగ్ పైన కింద వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని క్యాన్వాస్ ఇలా లైనింగ్ పైన పెట్టేసి పై వైపున లైనింగ్ క్లాత్కి అలాగే క్యాన్వాస్కి అతికేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి. కిందన కొద్దిగా క్లాత్ ఉండాలి. మనం స్టిచ్ వేసుకుంటాం కదా, ఒక ఫుట్ డిస్టెన్స్ అంతా లైనింగ్ క్లాత్ కింద వైపు వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అంతే కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఉండాలి. అలా చూసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఎడ్జ్ మనం కట్ చేసుకున్నాం కదా, ఎడ్జ్కి కరెక్ట్గా స్టిచ్ వచ్చేలాగా చిన్న కుట్టయితే పెట్టుకొని షేప్స్ అన్నీ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా షేప్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ షేప్ రౌండ్ ఉంటుంది కదా, అక్కడైతే మనం తిప్పుతోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ నీడిల్ దింపితే షేప్స్ వీ కట్లో వస్తాయి. అలా కాకుండా ఈ మూలల దగ్గర దింపేసి మనం టర్న్ చేసుకోవాలి. ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకొని ఒక ఫుట్ డిస్టెన్స్ అంత క్లాత్ వదులుకొని చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి మనం వేసుకున్న స్టిచ్ పైన కట్స్ రాకుండా నీట్గా ఈ మూలల దగ్గర అలాగే కరువు తిరిగి ఉంటుంది కదా, అక్కడ కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని మనం టర్న్ చేసుకోవాలి. అలా కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా టర్న్ అవి షేప్స్ అని నీట్గా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నామంటే మనకు కట్ వర్క్ పార్ట్ అనేది రెడీ అయింది. దీనికి పైపింగ్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. నేను ఆల్రెడీ చాలా వీడియోలో పైపింగ్ లోడింగ్ చేసుకోవడం అయితే చూపించాను. ఈ వీడియోలో అయితే ఆల్రెడీ లోడింగ్ చేసి పెట్టుకున్నాను. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మరొక సైడ్ అయితే పైపింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫుట్ అడ్జస్ట్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. చూడండి, ఇది ఇలా ఫుట్ అన్నది ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు సైడ్కి ఇటు సైడ్కి. నార్మల్ స్టిచ్కి అలాగే పైపింగ్కి వర్క్ బ్లౌజ్కి అన్నిటికీ ఈ సింగిల్ ఫుట్టే యూజ్ అవుతుంది. ఇది 3-in-1గా అయితే వర్క్ చేస్తుంది. ఇది మనం ఇక్కడ స్టిచ్ అయితే ఇటు సైడ్ రావాలి కదా లాస్ట్కి, అందు గురించి ఇలాగైతే ఈ ఎడ్జ్కి స్టిచ్ పడేటట్టు అంటే మనం సూది దిగిన తర్వాత ఫుట్ని కింద పెట్టేసి టైట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు
ఇలా సెట్ చేసుకోవడం వల్ల మాకు నీడిల్ బ్రేక్ కాదు. అంటే ఫుట్‌కి తగిలి నీడిల్ కట్ అయితూ ఉంటాయి. అలా కాకుండా మనం నీడిల్ కిందకి దింపిన తర్వాతే మనం స్క్రూ టైట్ చేసుకుంటే నీట్‌గా అయితే వస్తుంది. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మూలలు ఉంటాయి కదా! ఇవి నీట్‌గా ఇది మనం చేత్తోనే తిప్పుకోవచ్చు. చూడండి ఈ విధంగా కొద్దిగా క్రాస్ తీసుకుంటూ ఈ ఎడ్జ్‌కి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. ఇక్కడైతే నేను వీడియో స్లోగా పెట్టి చూపిస్తున్నాను. ఈ కర్వ్ షేప్స్ అన్నీ మనం ఇలా నీట్‌గా తిప్పుకొని, ఈ మూల దగ్గరికొచ్చేపాటికి ఇక్కడ పైపింగ్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి నీట్‌గా లోపలికి వెళ్ళేటట్టు. అంటే మనం పైపింగ్ పెట్టుకున్న అవుట్‌లైన్ ఉంటుంది కదా! అది బయటకి కనబడకుండా ఎడ్జ్‌కి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. మనం ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసేటప్పుడు వేరే రకంగా అయితే స్టిచ్ చేస్తాము. ఇది పైవైపు నుంచి స్టిచ్ చేస్తున్నాం కదా! ఇక్కడ ఈ చివరనే స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఫుట్ అనేది నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే ఈ స్టిచ్చింగ్ అనేది నీట్‌గా వస్తుంది. అలాగే ఈ ఫోల్డింగ్ పైపింగ్ ఉంటుంది కదా! పైపింగ్ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం కూడా నీట్‌గా చేసుకుంటే షేప్స్ అన్నీ నీట్‌గా వస్తాయి. ఈ ఎడ్జ్‌కైతే ఇక్కడ స్ట్రెయిట్‌గా 1 ఇంచ్ కట్ చేసుకున్నాను కదా! అక్కడైతే ఇలా టర్న్ చేసుకుంటే నీట్‌గా అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్నారంటే మనకు పైపింగ్ అన్నది రెడీ అవుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇలా షేప్స్ వచ్చింటుంది కదా! దాన్నన్నీ ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి పైవైపు నుంచి అయితే ఇలా నీట్ ఫినిషింగ్‌తో అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ కట్ వర్క్ విత్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది చూశారు కదా! ఇది బ్యాక్ సైడ్ అయితే హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి.